Hi guys, good morning. Welcome to the October 16, 2020 హిందూ ఎడిటోరియల్. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. దీంతో పాటు డిస్క్రిప్షన్లో నేను టెలిగ్రామ్ ఛానల్ అనేది ఇస్తున్నానండి. ఎవరికైనా కానీ హిందూ పేపర్ కావచ్చు, ఈ యొక్క వెకాబులరీ రివార్డ్స్ అనేవి ముందే పొందాలి అనుకుంటే మార్నింగ్ అంటే ఈ యొక్క వీడియో పోస్ట్ అయ్యే లోపల పొందాలనుకుంటే కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దాంతోపాటు నా ఛానల్ అప్డేట్స్ని కూడా ఆ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా పొందవచ్చు అనమాట. డీలింగ్ విత్ ఏ డిలీగ్ అంటే ఈ యొక్క డిలీగ్ అంటే ఏంటంటే పూర్తిగా ఏంటంటే ముంచివేయట ఏదైతేనందో ఏవైతే యొక్క ముంపు గురే అంటే వరద వల్ల ముంపు గురయ్యే విధానాన్ని మనం ఏమంటామంటే డిలీగ్ అంటాం, లేదా గొప్ప వరద అంటాం అనమాట. వరద వల్ల ముంపుకు గురవుతుంది అనమాట. ఏ ఫ్లడ్స్ స్వాంప్ హైదరాబాద్, ద ఫోకస్ ఈజ్ ఆన్ ఇన్ఎడిక్వెన్సీ ఆఫ్ డ్రైనేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఏదైతే ఈ యొక్క వరదల వల్ల పూర్తిగా కొట్టుకుపోయిన హైదరాబాద్ అనే దానికి మనం చూస్తే దీని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలంటే ఇన్ఎడిక్వెన్సీ అనమాట. అంటే ఈ యొక్క డ్రైనేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సరిపోయినంత లేదు హైదరాబాద్లో. ఏదైతే ఈ డ్రైనేజ్ సిస్టమ్ అంటే తెలుసు కదా మనకు, వాటర్ అనేది అంటే వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే వేస్ట్ వాటర్ కావచ్చు, లేకపోతే ఏదైనా కానీ ఒక వాటర్ అనేది ఫ్లో అవడానికి సరైన మార్గం ఉంటే దాన్ని ఏమంటామంటే డ్రైనేజ్ అంటాం అనమాట. వాటర్ ఫ్లోటింగ్కి అనువైన అంటే నీరు గమనానికి అనువుగా ఉండే యొక్క ఏదైతే విధానం ఏదైతే ఉంటుందో దాన్ని డ్రైనేజ్ సిస్టమ్ అంటారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకు సరిపోయినంత లేదు, ఇన్ఎడిక్వెన్సీ ఏంటంటే సరిపోయినంత లేదు అని చెప్తున్నారనమాట. A deep monsoon depression over the west central Bay of Bengal, which weakened as it moved over Telangana, resulted in a downpours over several districts in the state, severely affecting the city of Hyderabad as well. అంటే ఇప్పుడు ఈ యొక్క మాన్సూన్ అనేది పూర్తిగా డిప్రెషన్ అనేది బాగా తగ్గిపోయి అంటే ఈ యొక్క వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడినటువంటి మాన్సూన్ అనేది మనం చూస్తే కనుక ఈ యొక్క పూర్తిగా బలహీనపడిపోయి అది తెలంగాణ మీదుగా మూవ్ అయిందనమాట. సో దీనివల్ల ఏంటి అంటే ఒక్కసారిగా ఈ యొక్క వరద ముంపు అనేది డౌన్ ప్యూర్స్ అంటే ఎక్కువ శాతం వరద ముంపు అనేది ఈ యొక్క తెలంగాణకు సంబంధించినటువంటి ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి చాలా జిల్లాలకే ప్రభావం అనేది పడింది. దాంతోపాటు ఈ యొక్క హైదరాబాద్ సిటీ అనేది కూడా దీనివల్ల తీవ్ర ప్రభావాన్ని చవిచూసిందనమాట. On October 13th, the monthly average rainfall of Hyderabad for October 103.6 mm according to SkyMet was surpassed on a single day when 192 mm of rainfall. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క అక్టోబర్ 13వ తారీఖు వరకు ఈ యొక్క హైదరాబాద్ యావరేజ్ రెయిన్ఫాల్ ఎంత అంటే 103.6 మిల్లీమీటర్లు అనమాట. ఎవరివి అకార్డింగ్ టు ద స్కైమేట్ వాళ్ళ లెక్కల ప్రకారం ఒక్క రోజులోనే ఆ యొక్క 192 డేస్ రెయిన్ఫాల్ అనేది అక్కడ నమోదైందనమాట అక్టోబర్ 13 తర్వాత. సో ఒక్కసారిగా దానివల్ల ఏమైంది, ఎక్కువ వరద నీరు అనేది వచ్చేరిందనమాట. అకార్డింగ్ టు ద ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, దిస్ ఈస్ ద హైయెస్ట్ రెయిన్ఫాల్ ఫర్ అక్టోబర్ రికార్డెడ్ ఇన్ తెలంగాణస్ క్యాపిటల్ సిన్స్ 1903. అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క భారతదేశానికి సంబంధించినటువంటి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ లెక్కల ప్రకారం ఏంటి అంటే ఈ అక్టోబర్లో రికార్డ్ అయినటువంటి ఈ యొక్క వర్షపాతం అనేది హైయెస్ట్ అనమాట. అంటే 1903 నుంచి ఇంతవరకు కూడా ఎప్పుడు ఇంత హైయెస్ట్ వర్షపాతం అనేది నమోదు అవ్వలేదన్నమాట. సచ్ ఏ హై ఇంటెన్సిటీ డౌన్ ప్యూర్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఈజ్ బౌండ్ టు ఎఫెక్ట్ ఏ డెన్స్లీ పాపులేటెడ్ అర్బన్ ఏరియా అండ్ హైదరాబాద్ వాజ్ నో ఎక్సెప్షన్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఎక్కువగా ఈ యొక్క వర్షపాతం డౌన్పూర్ అనే వర్షపాతం పట్టడం వల్ల ఏమైందంటే ఈ యొక్క తక్కువ సమయంలోనే ఎక్కువ స్పాన్ ఆఫ్ అంటే ఎక్కువ వర్షపాతం పట్టడం వల్ల షార్ట్ స్పాన్లోనే తక్కువ సమయంలోనే ఇది ఏమైందంటే బాగా డెన్స్లీ పాపులేటెడ్ అర్బన్ ఏరియా అనమాట. అంటే బాగా జనసాంద్రత కలిగినటువంటి ఈ యొక్క ఏరియా అనేది పూర్తిగా ముంపుకు గురైందనమాట. అలాంటి అంటే మామూలు జనరల్గా జరిగేదనమాట. బాగా అంటే డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా అనేవి ఇలాంటి వర్షపాతం తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో ఎక్కువ వర్షపాతం నమోదవుతాయి కనుక అవి పూర్తిగా ముంపుకు గురవుతాయి. హైదరాబాద్ కూడా దానికి అతీతమేం కాదనమాట. హైదరాబాద్ కూడా ఇందులో భాగం అయిపోయింది. అలాంటి నగరాల్లో ఇది కూడా ఒక భాగం అయిపోయింది అనమాట. అట్లీస్ట్ 24 పీపుల్ వర్ కిల్డ్ అండ్ సెవరల్ లొకాలిటీస్ సబ్మెర్జ్డ్ అండ్ ఐసోలేటెడ్ ఫాలోయింగ్ ఇన్సెన్సెంట్ రెయిన్స్ అండ్ ద ఓవర్ఫ్లో ఆఫ్ సిటీస్ లేక్స్. అంటే ఇప్పుడు దాంట్లో మొత్తం 24 మంది ప్రాణాలు కోల్పోయారనమాట ఈ యొక్క వరదల కారణంగా. దాంతోపాటు సెవరల్ లొకాలిటీస్ ఆ యొక్క హైదరాబాద్ సిటీలోనే కాకుండా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలన్నీ కూడా పూర్తిగా సబ్మెర్జ్డ్ ముంపుకు మునిగిపోయినాయి అనమాట. సో ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఐసోలేటెడ్ పూర్తిగా ఆ ఏరియాలు అనేవి కొంత అంటే వాళ్ళలోకి చేరలేక అంటే పూర్తిగా వరద నీటి వల్ల ఆ ప్రాంతాలకు చేరలేక పూర్తిగా ఏమైనాయి అంటే ఈ యొక్క ఆగకుండా ఇన్సెంటెన్స్ రెయిన్ వల్ల ఆగకుండా పడినటువంటి ఈ యొక్క వర్షపాతం ఇన్సెన్సెంట్ అంటే ఆగని ఈ యొక్క ఆగని వర్షపాతం వల్ల ఆ యొక్క ఏరియాలకు పోలేకపోయారు.
పూర్తిగా అవి ఏమైంది అంటే వదిలివేయబడినాయి అన్నమాట, ఐసోలేట్ చేయబడినాయి, ఎవరు పట్టించుకోకుండా వదిలేసే పరిస్థితిలోకి వెళ్ళిపోయిందనమాట. దీంతో పాటు సిటీ లేక్స్ అన్నీ కూడా బాగా ఉధృతంగా ప్రవహించాయి అనమాట, ఓవర్ఫ్లో అనమాట, అవి నిండిపోయి బయటికి ప్రవహిస్తున్నాయి అనమాట. అదర్ డిస్ట్రిక్ట్స్ వర్ బ్యాడ్లీ ఎఫెక్టెడ్ టు, రోడ్స్ ఆర్ డ్యామేజ్డ్ అండ్ ఇరిగేషన్ ట్యాంక్స్ బ్రీచ్డ్. అంటే మిగతా జిల్లాలు కూడా చాలా వరకు తీవ్రంగా దీనివల్ల ప్రభావితమైనవి. ఈ రోడ్లన్నీ నాశనం అయిపోయినాయి. దాంతోపాటు ఇరిగేషన్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనం పంటలు పండించడానికి ఉపయోగపడే కాలువలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పొంగి ప్రవహించడం మొదలుపెట్టినాయి అనమాట. అంటే హద్దు మీరి, బ్రీచ్ అంటే హద్దు మీరే అతిక్రమించి, అంటే వాటి హద్దు మీరి ప్రవహిస్తూ ఉన్నాయన్నమాట. ద మాన్సూన్ స్టార్మ్ దట్ నెవర్ బికేమ్ ఏ సైక్లోన్ హ్యాస్ మేనేజ్డ్ టు క్రాస్ ద ఈస్ట్ ఆంధ్రప్రదేశ్ అండ్ వెస్ట్ కోస్ట్, నార్త్ కర్ణాటక అండ్ మహారాష్ట్ర ఆఫ్ ఇండియా. అంటే ఎప్పుడైనా సరే మాన్సూన్ వల్ల వచ్చే మామూలుగా తుఫాను, చిన్న తుఫాను అనమాట. ఇది సైక్లోన్ అంటే ఏంటంటే తీవ్రమైన తుఫాన్లో అత్యంత భయంకరమైన తుఫాన్ని మనం సైక్లోన్ అంటాం. మామూలుగా వస్తే దాన్ని తుఫాను అంటాం, స్టార్మ్ అంటాం అనమాట. సో ఇప్పుడు ఏమైంది, పూర్తిగా మాన్సూన్ అనేది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలనే కాకుండా వెస్ట్ కోస్ట్, ఈస్ట్ వెస్ట్ కోస్ట్లనే కాకుండా వాళ్ళు కొంతవరకు మేనేజ్ చేయగలిగారు. ఇది మాత్రం మరీ ఎక్కువ పడిపోయింది అనమాట హైదరాబాద్లో మనం చూస్తే కనుక. దిస్ ఈజ్ రేర్ అండ్ ఏ రైన్ రిలేటెడ్ డిజాస్టర్ ఈవెంట్ దట్ ఈజ్ డిఫికల్ట్ టు ప్లాన్ ఫర్. అంటే ఇప్పుడు ఏంటంటే ఇది ఎప్పుడో ఒకసారి రేర్గా అరుదుగా సంభవించే, అంటే రేర్ అంటే ఏంటి, అరుదుగా సంభవించే ఘటన అనమాట. అది కూడా ఏంటి, వర్షపాతంతో పాటు అంటే రిలేటెడ్ వర్షపాతంతో కూడినటువంటి వినాశనం అనమాట. సో దీన్ని మనం ప్లాన్ చేయడం అనేది, అంటే దీనికి సంబంధించినటువంటి నష్ట నివారణ చర్యలు కానీ లేకపోతే దీన్ని వల్ల జరిగే ప్రమాదాన్ని తగ్గించడానికి సంబంధించిన ప్లాన్ అనేది మనం చేయలేమన్నమాట. ఫ్లడ్స్ అండ్ డిల్యూక్స్ లైక్ ఎనీ అదర్ డిజాస్టర్ డిస్ప్రపోర్షనేట్లీ ఎఫెక్ట్ ద పూర్. అంటే ఎప్పుడైనా సరే వరదలు కావచ్చు, లేకపోతే తీవ్రమైనటువంటి గొప్ప వరదలు, డిల్యూక్స్ అంటే వరదలు ఇంకా బాగా మితిమీరితే తీవ్రమైనటువంటి వరద అంటాం అనమాట. ఇలాంటి వాటి వల్ల, ఇలాంటి వినాశనాల వల్ల ఎక్కువ శాతం మంది డిస్ప్రపోర్షనేట్గా, అంటే ఎక్కువ శాతం మంది ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు ఎవరంటే పేదలే. దేంట్లో అయినా సరే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు ఎవరంటే, అంటే డిస్ప్రపోర్షనేట్లీ అంటే ప్రపోర్షనేట్ అంటే అనుగుణంగా, తదనుగుణంగా, ఎటువంటి అనుగుణం లేకుండా, అంటే తారతమ్యం అనేది ఎక్కువగా ఉందనుకోండి, దాన్ని అసలు ఎటువంటి బ్యాలెన్స్ అనేది లేదా అంటాం. దానివల్ల ఎక్కువ మంది ఎవరంటే పూర్ అనమాట. వినాశనం జరిగినా ఫస్ట్ ప్రభావితులు పూర్ పీపుల్ అనమాట. Disaster management agencies have managed to limit the impact of disaster as many of those marooned in submerged areas and flooded houses were rescued. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, మనకు స్టేట్కి సంబంధించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది, సెంట్రల్కి సంబంధించినటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీస్ అనేవి కొంతవరకు మేనేజ్ చేసినాయి అనమాట. ఏది ఇంపాక్ట్, డిజాస్టర్ సంబంధించినటువంటి ప్రభావాన్ని కొంతవరకు లిమిట్, అంటే తగ్గించడం కోసం ఏదైతే చాలా వరకు మరూన్ అంటే ఏరియాలు ఏంటి అంటే బాగా, అంటే ప్రభావం ఎక్కువగా ఉన్న ఏరియాలు, పూర్తిగా ముంపుకు గురైనటువంటి ప్రాంతాల్లో ఏవైతే ఆ ఫ్లడ్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో, బాగా కొట్టుకుపోయిన వాళ్ళ ప్రదేశాలకు పోయి అక్కడ వాళ్ళని కొంతవరకు కాపాడి కొంతవరకు ప్రభావాన్ని తగ్గించారనమాట. బట్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ద డ్యామేజ్ అండ్ ద టర్మోయిల్ షో ఏ ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ డిజాస్టర్ మిటిగేషన్, ఏ ప్రాబ్లమ్ దట్ ప్లేగ్స్ మోస్ట్ అర్బన్ సెంటర్స్ ఇన్ ద కంట్రీ. అంటే ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటి అంటే, డ్యామేజ్ సంబంధించి కావచ్చు, లేకపోతే టర్మోయిల్ అంటే ఏంటి అంటే కలవరం చెందించే అంశం ఏంటి అంటే, ముఖ్యంగా చెప్పాలి అంటే దీనికి సరైనటువంటి సన్నద్ధత లేదనమాట. ప్రిపరేషన్ అనేది లేదు. వరదలు ఏదైనా కానీ, ఇలాంటి వినాశనాలు కావచ్చు, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి సరైనటువంటి సన్నద్ధత అనేది లేదు. తర్వాత డిజాస్టర్ మిటిగేషన్ అనమాట. మిటిగేషన్ అంటే తీవ్రతను తగ్గించే కొన్ని అంశాలు ఉంటాయి అన్నమాట. ఏదైనా డిజాస్టర్ వినాశనం వచ్చినప్పుడు దాన్ని తగ్గించే అంశాలు ఉంటాయి. వాటికి కానీ, లేకపోతే ఇలాంటి వాటి కారణంగా ఈ ప్రాబ్లం అనేది ఒక తెగుల్లాగా అన్ని ఏదైతే అర్బన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో మన భారతదేశంలో అర్బన్ సెంటర్స్ అన్నింటిలో కూడా ఒక తెగుల్లాగా వ్యాపించిపోయిందనమాట ప్రిపేర్డ్నెస్, ల్యాక్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ అనేది. Much of the damage was due to the overflow of lakes. In particularly, the Hussain Sagar Lake is in the middle of the city and the breaching of storm water drains. అంటే ఇప్పుడు ముఖ్యంగా ఏంటి అంటే వినాశనానికి అంటే ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, అక్కడ సాధారణంగా ఉన్నటువంటి చిన్న చిన్న నదులు కావచ్చు, సరస్సులు కావచ్చు, అవన్నీ కూడా ఓవర్ఫ్లో అవుతున్నాయి అనమాట, ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి అనమాట. ముఖ్యంగా హుస్సేన్ సాగర్ లేక్ అనేది అది హైదరాబాద్ నగరానికి నడిబొడ్డున ఉందన్నమాట. సో అదేంటి అంటే బ్రీచింగ్ అనమాట, హద్దు మీరి స్ట్రామ్ వాటర్ అనేది పూర్తిగా ప్రవహిస్తూ వస్తూ ఉంది ఆ సిటీలో. Construction over lake beds and encroachments of drainage channels have been identified as problems that have exacerbated flooding
and inundation in the city in the past, the Deluge in August 2000 for example. అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఈ యొక్క లేక్ బెడ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ యొక్క చిన్న చిన్న సదస్సులు నదులు అని చెప్పాను చూసారా, వాటి వెంబట తీరాల వెంబటే ఎక్కువగా యొక్క నిర్మాణాలు అనేవి జరిగినాయి. దాంతోపాటు ఏవైతే ఈ యొక్క ఎన్క్రోచ్మెంట్స్ అనమాట అంటే కొంతవరకు ఏంటంటే అతిక్రమణ ఆక్రమణ అంటారు చూసారా, ఆ చిన్న చిన్న లేక్స్ని వాటిని ఆక్రమించడం వల్ల ఆ ఏవైతే డ్రైనేజ్ అయ్యి అంటే ఆ వాటర్ పోవడానికి అనువైనటువంటి ఏదైతే ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రదేశాలన్నింటినీ కూడా వీళ్ళు ఆక్రమించుకొని అక్కడ భవనాన్ని నిర్మించారనమాట. సో అదే ఎక్కువగా ప్రాబ్లం అయింది. దీనివల్ల ఏంటంటే ఆ యొక్క ప్రకోపం ఎగ్జాపరేటెడ్ అంటే ఆ యొక్క తీవ్రత అనేది ఇంకా పెంచేసింది అనమాట. ప్రకోపం చెయ్యి అనమాట. అంటే ఆ తీవ్రత అనేది తీవ్రంగా పెరిగిపోయి ఆ ఫ్లడ్డింగ్ వాటర్ అనేది ఎటు పోవాలో అర్థం కాకుండా ఒక ఉప్పెన్లాగా ఇన్అన్యుయేషన్ అంటే ఏంటంటే ఒక ఉప్పెన్లాగా ఏమైంది అంటే ఆ సిటీ మొత్తాన్ని కూడా పాస్ట్లో 2000 ఆగస్టులో ఏదైతే ఈ యొక్క డిలే గొప్ప వరద ఎలా అయితే వచ్చిందో అలాంటి వరదను తలెత్తే విధంగా ఇప్పుడు పరిస్థితినే ఉందన్నమాట. బట్ ద లిటిల్ దట్ హ్యాస్ బీన్ డన్ టు అన్బ్లాక్ ఎగ్జిస్టింగ్ స్ట్రాంగ్ డ్రైన్స్ ఓవర్ ద లాస్ట్ డికేడ్ హ్యాస్ నాట్ బీన్ ఎనఫ్ టు హ్యాండిల్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద సిటీ which still depends upon an antiquated sewerage and drainage system. అంటే ఇప్పుడు వీళ్ళైతే అంటే 2000 సంవత్సరంలో వచ్చింది. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి ఏవైతే అన్బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అడ్డులు తొలగించడం కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఎగ్జిస్టింగ్ స్టామ్స్ ఏవైనా కానీ డ్రైన్ వాటర్ ఆ యొక్క వాటర్ని పోవడానికి ఉపయోగించే విధానం ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి అంశాలు అనేవి రిక్వైర్మెంట్కి సిటీకి సరిపోయేంత రిక్వైర్మెంట్ అనేవి లేవన్నమాట. అంటే డికేడ్ క్రితం ఇలాంటి పరిస్థితి అనేది ఏర్పడినప్పటికీ తలెత్తినప్పటికీ కూడా వీళ్ళు 2000లో జరిగింది. అప్పటి నుంచి కొన్ని పరిస్థితులు జరిగినప్పటికీ కూడా వీళ్ళు దానికి సంబంధించినటువంటి ఎటువంటి సరైనటువంటి అంశాలు అనేవి తీసుకోలేదన్నమాట. వీళ్ళు తీసుకుంటున్నటువంటి విధానాలన్నీ కూడా యాంటిక్వేటెడ్ అంటే ఏంటంటే పూర్తిగా ఏంటంటే పాతమైనటువంటి విధానాలు అన్నమాట. ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క విధానాలకి డ్రైనేజ్ సిస్టమ్కి సరిపోని విధంగా చర్యలు తీసుకున్నారు. దానివల్ల ఎటువంటి ప్రభావం లేకుండా పోయిందన్నమాట. హైదరాబాద్ అర్జెంట్లీ నీడ్ టు ఎక్స్పాండ్ అండ్ రీమోడల్ ఇట్స్ డ్రైనేజ్ సిస్టమ్. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఎక్కువగా ఏంటంటే ముఖ్యంగా ఆ యొక్క డ్రైనేజ్ సిస్టమ్ అంటే ఆ వాటర్ ఫ్లోటింగ్ విధానం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అభివృద్ధి చెందాలి, అంటే ఎక్స్పాండ్ చేయాలి, పెంచాలి, దాంతోపాటు రీమోడల్ చేయాలి, కొత్తగా దాన్ని ఆధునీకరించాలన్నమాట. Besides, lakes and canals, wetlands and watershed play a vital role in absorbing excess rainfall, but regrettably, rapid urbanization in the twin cities has resulted in the loss of a large portion of the wetlands. అంటే ఇప్పుడు ఈ యొక్క లేక్స్ కావచ్చు, కెనాల్స్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, వాటర్ షెడ్ కావచ్చు, వెట్లాండ్స్ కావచ్చు, వీటన్నిటిని మెయింటైన్ చేయడం. లేక్స్ అంటే చిన్న చిన్న నదులండి, కెనాల్స్ అంటే ఏవైతే వాటర్ ఫ్లోటింగ్ ఉంటాయో వాటిని కెనాల్స్ అంటాం అవి. తర్వాత వెట్లాండ్స్ కావచ్చు అంటే ఈ యొక్క అంటే తడి ప్రదేశాలు, వెట్లాండ్స్ అంటే మన పంట ప్రదేశాలు అంటాం మామూలుగా. వాటర్ షెడ్ ఏరియాస్ అంటే ఏంటంటే ఈ యొక్క వాటర్ని నడిపించే ఈ యొక్క ప్రదేశాలన్నీ కూడా చాలా వరకు ఇలాంటి పరిస్థితులు ఏంటంటే చాలా వైటల్ అనమాట. అంటే చాలా ముఖ్యమైనటువంటి రోల్ అనేది అంటే వ్యవహరిస్తూ ఉంటాయి అన్నమాట. దాంతోపాటు మనం ఏంటంటే ఈ యొక్క రెయిన్ఫాల్ని మనం అబ్జర్వ్ చేసుకోవడానికి అంటే ఈ యొక్క ఇంకిపోవడానికి సంబంధించినటువంటి కొన్ని విధానాలు అనమాట. అంటే అలాంటి విధానాల వల్ల కూడా కొంతవరకు సపోర్ట్ ఉంటుంది అనమాట. పూర్తిగా ఏంటంటే అర్బనైజేషన్ వల్ల ఏమైందంటే కాంక్రీట్ తారసిమ సంబంధించినటువంటి రోడ్లు వేయటం వల్ల నీరు భూమి మీద పడ్డ నీరు ఇంకిపోవడానికి అసలు అవకాశం లేదనమాట. ప్రతి ఒక్క నీరు ఆ యొక్క రోడ్డు మీద ఉండే ఆస్కారం అనేది ఏర్పడింది అనమాట. అంటే ఇంకడానికి కొద్దిగా కూడా ప్రదేశం లేకుండా పూర్తిగా ర్యాపిడ్గా అర్బనైజేషన్ అనేది జరిగిపోయిందని చెప్తున్నారు. దానివల్ల ఏమవుతుంది ఈ యొక్క లార్జ్ పోర్షన్ ఆఫ్ ద ఏరియా అనేది కూడా మనం చూస్తే ఏంటంటే అదంతా కూడా ఒక రాయిలాగా నీటిని పీల్చుకోలేని విధంగా తయారైందనమాట. An analysis by the Center for Science and Environment in 2016 revealed that 3,245 hectares of water bodies were lost in Hyderabad between 1989 and 2001. అంటే ఇప్పుడు మనకు ఒక ఎనాలిసిస్ అనమాట. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైర్న్మెంట్ అనే దానికి సంబంధించి 2016 సంబంధించి ఒక రీసెర్చ్ ఏదైతే ఉందో ఆ రీసెర్చ్లో మనకు తెలియనటువంటి విషయాలు ఏంటి అంటే 3,245 హెక్టార్స్ ఆఫ్ వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అంటే నీటికి సంబంధించినటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటి యొక్క ప్రభావాన్ని కోల్పోయినాయి అనమాట. అంటే అవి కనుమరుగైపోయినాయి అనమాట. 1989 నుంచి 2001 మధ్యలో అవన్నీ కూడా అంటే ఆ యొక్క చిన్న చిన్న నదులు కావచ్చు ఆ యొక్క జలపాతాలు అన్నీ కూడా కనుమరుగైపోయినాయి అనమాట 1989 నుంచి 2001 మధ్య కాలంలో. ఇన్ ద లాంగ్ టర్మ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఫ్లడ్డింగ్ డ్యూ టు డిల్యూక్స్ can only be mitigated if urban planners take into account the hydrogeology of cities and ensure that construction, development and land occupation do not take place in a way that reduces the area of wetland.
అంటే ఇప్పుడు ఈ యొక్క లాస్ట్ మనకు మొన్న ఆప్షన్ ఏంటి అంటే ఈ యొక్క లాంగ్ టర్మ్లో మనం ఎక్కువ అంటే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క వరదలు కావచ్చు, లేకపోతే ఈ యొక్క తీవ్రమైన డిల్యూక్స్ అంటే ఏంటంటే తీవ్రమైనటువంటి ఈ యొక్క వరదలు కావచ్చు, వీటిని మనం మేనేజ్ చేయాలి, మిటిగేట్ వాటి యొక్క తీవ్రతను తగ్గించాలి అంటే ఈ యొక్క అర్బన్ ప్లానర్స్ ఎవరైతే ఉన్నారో ఈ నగరాన్ని ప్లాన్ చేసిన వాళ్ళు ఈ యొక్క పట్టణాన్ని కావచ్చు, నగరాన్ని కావచ్చు, దాన్ని ఏదైతే వాళ్ళు ప్లాన్ చేస్తారో ఆ ప్లానర్స్ అనేవాళ్ళు కొంతవరకు బాధ్యత తీసుకొని హైడ్రోజియాలజీ సిటీస్ అనేవి తయారు చేయాలన్నమాట. దాన్ని తయారు చేసి వీళ్ళు ఈ యొక్క కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ కావచ్చు, ల్యాండ్ ఆక్యుపేషన్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఏవైతే వాళ్ళు తీసుకుంటున్న చర్యలన్నీ కూడా ఏదైతే ఈ యొక్క వెట్లాండ్స్ ఏవైతే ఉన్నాయో అంటే అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క నీటిని పీల్చుకోగలిగే నీటి యొక్క ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించే దారి అనేది అంటే వాటిని తగ్గించకుండా వాటికి దారికి అడ్డం పడకుండా ఉండే విధంగా చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే ఈ సమస్య అనేది పూర్తిగా అంతరించిపోతుంది, లేకపోతే ఈ సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుందని చెప్తున్నారు అనమాట. ఏం లేదండి, ఈ యొక్క హైదరాబాద్ సిటీ మామూలుగా జనరల్గా అక్టోబర్లో ఏంటంటే మనం అక్టోబర్ 13వ తారీఖు వరకు 103 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది నమోదైంది. ఆ తర్వాత ఒక్క రోజులోనే 192 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యేసరికి హైదరాబాద్ నగరమే కాకుండా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న చాలా జిల్లాలు అనేవి ఈ యొక్క ముంపుకు గురైనవి. ముఖ్యంగా హైదరాబాద్ నగరం అనేది చాలా ఎక్కువగా ప్రభావితమైందనమాట. అర్బన్ సిటీస్ అన్నీ ఎలా తయారైనాయి అంటే ఏదైనా కానీ వరద వస్తే పూర్తిగా ఆ వరదల్లో నుంచి బయటపడలేనంత విధంగా ఈ యొక్క సివిలైజేషన్ డెవలప్ అయ్యి పూర్తిగా వరదలు అనేవి లేకుండా తయారైనమాట. హైదరాబాద్ నగరం కూడా అలా దానికి అతీతమేం కాదు, హైదరాబాద్ నగరం కూడా అలానే జరిగిపోయింది. సో 2016 నుంచి 2016లో వీళ్ళు చెప్పిన ఒక సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లెక్కల ప్రకారం ఏంటంటే 3245 హెక్టార్ల వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఏరియాకి సంబంధించినటువంటి వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో 1989 నుంచి 2001 వరకు కూడా పూర్తిగా అంతరించిపోయినాయి అనమాట, వాటికి కనుమరుగైపోయినాయి. సో అలాంటి వాటిని తిరిగి పునరుద్ధరించాలా. ఈ యొక్క టౌన్ ప్లానర్స్ ఎవరైతే ఉన్నారో వీటిపైన సరైనటువంటి ఈ యొక్క అంటే విధానాన్ని అనుసరించి హైడ్రోజియాలజీ అనే ఒక విధానం ద్వారా ఈ సిటీస్ అన్నిటిని మళ్ళీ తిరిగి పునరుద్ధరింపజేయాలి. అలా చేసినప్పుడు మాత్రం వీటి వల్ల జరిగే యొక్క ప్రమాదాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, మనం కొంతవరకు ఆ యొక్క నష్టాల నుంచి బయటపడవచ్చు అని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ షోడౌన్ ఇన్ థాయిలాండ్. ఈ యొక్క షోడౌన్ అంటే ఏంటంటే పూర్తిగా ఆ యొక్క థాయిలాండ్కి సంబంధించినటువంటి ఏవైతే ఉందో ఆ యొక్క వివాదాస్పదమైనటువంటి అంశం అనమాట, లేకపోతే సంక్షోభం అంటాం. అంటే థాయిలాండ్లో ఏర్పడినటువంటి సంక్షోభాన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం అనమాట. షోడౌన్ అంటే సంక్షోభం అనమాట. ద ప్రొటెస్ట్ ఆర్ అన్లైక్లీ టు డై డౌన్ వితౌట్ ఏ రివర్సల్ ఆఫ్ రీసెంట్ యాంటీ డెమోక్రటిక్ స్టెప్స్. అంటే ఈ యొక్క ప్రొటెస్ట్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా అంటే డై డౌన్ పూర్తిగా ఆగిపోవాలి. డై డౌన్ అంటే డై అంటే చనిపోవటం, డౌన్ అంటే ఆగిపోవడం. అంటే ఆగిపోవాలి అంటే ఏది యొక్క ఈ మధ్య రీసెంట్ కాలంలో వాళ్ళు ఏవైతే ఉన్నాయో యాంటీ డెమోక్రటిక్ అనమాట, ప్రజాస్వామ్య విరుద్ధంగా చేసుకున్నటువంటి కొన్ని చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి పునరుద్ధరించకుండా రివర్సల్ అంటే వాటిని వెనక్కి తీసుకోకుండా ఈ యొక్క ఏవైతే తిరుగుబాటు అనేది మాత్రం ఈ ప్రొటెస్ట్ అనేది మాత్రం ఆగదు అని చెప్తున్నారు అనమాట. ద థాయ్ గవర్నమెంట్స్ డెసిషన్ టు ఇష్యూ అన్ ఎమర్జెన్సీ డిగ్రీ బ్యానింగ్ పబ్లిక్ గ్యాదరింగ్స్ అండ్ సెన్సారింగ్ ద మీడియా డెమాన్స్ట్రేట్స్ బోత్ ఇట్స్ అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ ద seriousness of the challenge it is facing in the wake of months-long street protest and its refusal to address the actual problems. అంటే ఈ యొక్క థాయిలాండ్ గవర్నమెంట్ అనేది రీసెంట్గా ఒక డెసిషన్ అనేది తీసుకుందనమాట. అంటే ఈ యొక్క ఎమర్జెన్సీ డిక్రీ అంటే ఒక అంటే ఆదేశం అనమాట. దాంతోపాటు ఈ యొక్క పబ్లిక్ గ్యాదరింగ్స్ అనేవి పూర్తిగా ఆపేయాలి. దాంతోపాటు మీడియా అనేది కొన్ని కార్యక్రమాలు ప్రచురించకూడదు. ఇలాంటి అంశాలన్నీ కూడా ఏంటి అంటే ఒక ప్రమాదకరమైనటువంటి స్థితిని ఒక సవాళ్ళను ఎదుర్కొనే విధంగా ఈ యొక్క మంత్స్లో అంటే కొన్ని మంత్స్లో నుంచి చూస్తే కనుక ఈ యొక్క స్ట్రీట్ ప్రొటెస్ట్ ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి జరిగినటువంటి కొన్ని వారాలు కావచ్చు, నెలలకు సంబంధించినటువంటి ఈ యొక్క అంశాలకు సంబంధించి ఈ యొక్క సమస్య అనేది బాగా తీవ్రతరమైందనమాట. ద ప్రొటెస్ట్ ఫ్రమ్ జులై బై స్టూడెంట్స్ అగెన్స్ట్ ద అథారిటేరియన్ గవర్నమెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ప్రయూత చాన్ ఓచా have since grown into a large political movement, raising challenge for the government and also to the monarchy, an institution that has historically been protected from public criticism by tough less majesty laws. సో ఇప్పుడు ఈ తిరుగుబాటు అనేది మనం కనుక చూస్తే ఈ ప్రొటెస్ట్ అనేది మనం చూస్తే జూలైలో స్టార్ట్ అయిందనమాట. దీని స్టూడెంట్స్ అనేవాళ్ళు మొదలుపెట్టారు. దేని గురించి అంటే ఈ యొక్క అథారిటేరియన్ అంటే అధికారవంతమైనటువంటి ఈ యొక్క ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ప్రయూత్ చాన్ ఓచాకి వ్యతిరేకంగాను తర్వాత ఈ యొక్క పొలిటికల్ మూవ్మెంట్ అనేది చాలా పెద్ద పొలిటికల్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయిందనమాట. దాంతోపాటు ఈ యొక్క ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తూ అండ్ ఈ యొక్క రాజరికాన్ని మోనార్చీని ఛాలెంజ్ చేస్తూ కూడా అంటే హిస్టారికల్గా ఈ యొక్క రాచరికం అనేది మనం కనుక చూస్తే లెస్ మెజిస్ట్రీ లాస్ అంటే ఏంటంటే లీజ్ మెజిస్ట్రీ లాస్ అంటే ఎవరు కూడా రాచరికాన్ని తప్పుపట్టకూడదు, రాచరికానికి వ్యతిరేకంగా వ్యవహరించకూడదు. అలాంటి వాళ్ళు కనుక ఎవరైనా చేస్తే కనుక ఈ యొక్క లీజ్ మెజిస్ట్రీ లా కింద వాళ్ళని పూర్తిగా శిక్షార్హులు అనమాట. వాళ్ళు ఏం చేసినా కానీ
వాళ్ళు దేవుళ్ళతో సమానం. వాళ్ళు ఏం చేసినా, తప్పు చేసినా, ఒప్పు చేసినా కానీ వాళ్ళని ప్రశ్నించే అధికారం అనేది ఎవరికి ఉండదన్నమాట. అలాంటి విధానం అనేది ఇప్పుడు ఎక్కువగా అక్కడ ఉండటం వల్ల ఏంటంటే దాన్ని కూడా క్వశ్చన్ చేస్తూ ఈ యొక్క తిరుగుబాటు అనేది జరుగుతుందన్నమాట. మిస్టర్ ప్రయోతం who captured power in 2014 through a military coup when a disputed election last year. అంటే ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క ప్రయోజన అతను ఏంటంటే 2014లో పూర్తిగా ఈ యొక్క మిలిటరీ విధానం ద్వారా ఈ యొక్క దేశాన్ని తన యొక్క హస్తగతం చేసుకున్నాడు. తర్వాత ఈ యొక్క రీసెంట్ ఎలక్షన్లో కూడా అతను అంటే ఈ యొక్క డిస్ప్యూటెడ్ అనమాట, అంటే వివాదాస్పదంగానే ఇతను గెలుపు సాధించాడు అనమాట, అంటే గెలుపు సాధించాడు అనమాట. బ్యాక్డ్ బై ద కింగ్ హీ హ్యాస్ టైటెండ్ హిస్ గ్రిప్ ఆన్ పవర్ అండ్ క్రాక్ డౌన్ ఆన్ డిసెంట్. అంటే అతనికి రాజు యొక్క బలం ఉందన్నమాట. రాజుకు అనుకూలంగా ఉండటం వల్ల రాజు అతనికి వెనకాల సపోర్ట్గా ఉన్నాడు. సో అతను ఆ యొక్క సపోర్ట్తో ఏంటంటే తన యొక్క అంటే బలాన్ని పెంచుకున్నాడు అనమాట. ఆ యొక్క థాయిలాండ్లో బలాన్ని పెంచుకున్నాడు. పూర్తిగా అతనికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు డిసెంట్స్ ఎవరైతే ఉన్నారో, విరోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దెబ్బతీశాడు అనమాట. ఇన్ 2017 ఏ న్యూ కాన్స్టిట్యూషన్ సా డెమోక్రసీ బీయింగ్ ఎరోడెడ్ ఫర్దర్. 2017లో ఈ యొక్క కొత్త రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగం అనేది పూర్తిగా ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని ఇంకా నాశనం చేసిందనమాట. ఎరోడెడ్ అంటే ఏంటంటే పూర్తిగా నాశనం చేసింది అనమాట. దిస్ గ్రాడ్యువల్ ఎరోజన్ ఆఫ్ పొలిటికల్ రైట్స్ along with the outbreak of COVID-19 and its related economic woes triggered the protests. అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క రాజకీయపరమైనటువంటి ఈ యొక్క ఎరోజన్ కావచ్చు, ఈ యొక్క అంటే ఈ యొక్క క్షీణించిపోవడం, రాజకీయ పరంగా కొన్ని హక్కులు అనేవి క్షీణించినాయి. దాంతోపాటు ఈ యొక్క COVID-19 అవుట్బ్రేక్ అనేది వచ్చింది. దాంతోపాటు ఆ COVID-19తో పాటు ఈ యొక్క COVID-19 కారణంగా ఏర్పడినటువంటి ఆర్థికపరమైనటువంటి ఓవ్స్ అంటే ఏంటంటే దుఃఖం అనేది పూర్తిగా ఏంటంటే ఈ యొక్క తిరుగుబాటు కారణమైందనమాట. ట్రిగ్గర్డ్ అంటే ఈ యొక్క తిరుగుబాటు మొదలుపెట్టడానికి ప్రధానమైనటువంటి కారణాలైనాయి అనమాట. ద ప్రొటెస్టర్స్ హ్యావ్ ఎర్న్డ్ ద సపోర్ట్ ఆఫ్ సెక్షన్ ఆఫ్ సొసైటీ. ఈ యొక్క వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వానికి వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క కొన్ని సెక్షన్ల ఆఫ్ సొసైటీ నుంచి వాళ్ళకు కూడా మద్దతు కూడా వచ్చిందనమాట. దే నౌ కాల్ ఫర్ ద ప్రైమ్ మినిస్టర్ రెసిగ్నేషన్, free and fair elections, a new constitution that guarantees democratic rights and want the powers of the monarchy clipped. అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటి అంటే పూర్తిగా ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అతన్ని రిజైన్ చేయాలి, అతని పదవిలోంచి తొలగించాలి. దాంతోపాటు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అంటే నమ్మశక్యమైనటువంటి దాంతోపాటు స్వేచ్ఛాయుతమైనటువంటి ఈ యొక్క ఎన్నికల విధానం జరగాల. ఏ న్యూ కాన్స్టిట్యూషన్ అంటే కొత్త రాజ్యాంగం అనే దాన్ని ఈ యొక్క ఎలాంటి రాజ్యాంగం, ప్రజాస్వామికమైనటువంటి హక్కులు కలిగినటువంటి రాజ్యాంగానికి ఖచ్చితమైనటువంటి ఒక నమ్మకాన్ని గ్యారంటీ ఇవ్వాలా. దాంతోపాటు ఈ యొక్క రాచరికంలో ఉన్నటువంటి కొన్ని అధికారాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించాలి, ఆ యొక్క అధికారాలని తీసేయాలని చెప్పేసి ఈ ప్రొటెస్టర్స్ అందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నారు అనమాట. ద డిక్లరేషన్ ఆఫ్ ద ఎమర్జెన్సీ డిక్రే కమ్స్ a day after protest raised the three-finger salute, a symbol of resistance taken from the Hunger Games trilogy at a royal motorcade. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో వీళ్ళు ఏంటంటే ఈ యొక్క పూర్తిగా ఈ యొక్క వీళ్ళు ఎవరైతే తిరుగుబాటుదారులు ఉన్నారో ఆ తిరుగుబాటుదారుల మీద ఏంటి అంటే ఒక ఎమర్జెన్సీ అనే దాన్ని, ఒక ఆదేశం, డిక్రీ అంటే ఏంటంటే ఎమర్జెన్సీ ఆదేశాన్ని అనే దాన్ని ఏర్పాటు చేశారనమాట. సో ఈ యొక్క ఆదేశం అనేది ఎప్పుడు జరిగింది అంటే ఈ యొక్క ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉన్నారో త్రీ ఫింగర్ శాల్యూట్ అనేది, అంటే వాళ్ళు ఏం చేస్తారంటే బొటన వేలు చిటికిన వేలు మూసుకొని త్రీ ఫింగర్ శాల్యూట్ అనేది చేస్తారనమాట. అది ఏంటంటే పూర్తి వ్యతిరేకతను తెలిపే విధంగా అది ఒక సింబాలిజం అనమాట, వ్యతిరేకతను తెలపడానికి ఒక సింబాలిజం అనమాట. ఆ యొక్క సింబల్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది చూపించిన తర్వాత అంటే ఈ యొక్క హంగర్ గేమ్స్ ట్రాలజీ అనే ఒక ప్రదేశం, అంటే ఆ హాంకాంగ్కి సంబంధించి థాయిలాండ్కి సంబంధించినటువంటి ఆ ప్రదేశానికి సంబంధించి ఈ యొక్క రాయల్ మోటార్ క్యాడ్ అనమాట. అంటే ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క మోనార్చీకి సంబంధించి రాజుకు సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళ ఆయనకు రక్షక భటులు కావచ్చు ఆయన యొక్క పరివారం వెళ్ళేటప్పుడు పిల్లినంటి విధానాన్ని చూపించారనమాట. సో దాన్ని అది ఎప్పుడైతే చూపించారో ఆ రోజు తర్వాత పూర్తిగా ఏమైంది, ఎమర్జెన్సీ అనే ఆదేశం అనేది మొదలుపెట్టారనమాట. Under the new rules, the authorities have banned the gathering of 5 or more people and restricted the public of news that could create fear. అంటే ఇప్పుడైతే కొత్త చట్టం అనేది వచ్చిన తర్వాత, కొత్త నియామకాలు వచ్చిన తర్వాత ఈ యొక్క అథారిటీస్ ఏంటి అంటే 5 లేదా అంతకన్నా ఎక్కువ మంది ఒకచోట గుమిగూడి పనిచేయడం కావచ్చు, మాట్లాడుకోవడం కావచ్చు అనే దాన్ని పూర్తిగా రిస్ట్రిక్ట్ చేశారు, అదుపు చేశారు. దాంతోపాటు ఏదైతే ప్రజల్లో భయాన్ని కలిగించే ఈ యొక్క న్యూస్ అనేది పబ్లిష్ చేయకూడదని కూడా వాళ్ళు ఒక ఆదేశాలను జారీ చేశారన్నమాట. దే కెన్ ఆల్సో ప్రొహిబిట్ పీపుల్ ఫ్రమ్ ఎంటరింగ్ ఎనీ ఏరియా దే డిజిగ్నేట్. అంటే ఇప్పుడు ఏవైతే కొన్ని ఏరియాల నుంచి ఒక చోట నుంచి ఇంకో చోటకి యొక్క అంటే వాళ్ళు ప్రయాణించవచ్చు లేకపోతే వెళ్ళే విధానం ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తిగా నిలిపివేశారన్నమాట. క్లియర్లీ ద గవర్నమెంట్ హ్యాస్ గ్రాంటెడ్ ఇట్ సెల్ఫ్ స్వీపింగ్ పవర్స్ అండ్ వాంట్ టు క్రాక్ డౌన్ ఆన్ ద ప్రొటెస్ట్.
అంటే ఇప్పుడు మనం చూడటానికి పర్టికులర్గా చూడటానికి ప్రభుత్వం అనేది ఏవైతే ఈ యొక్క పూర్తిగా అంటే పూర్తిగా తుడిచిపట్టే విధంగా ఈ యొక్క అధికారాలు అనేవి తీసుకొని ఆ యొక్క ఏవైతే వ్యతిరేకత అనే దాన్ని పూర్తిగా నాశనం చేయాలని చూస్తుందన్నమాట. బట్ దిస్ కుడ్ హ్యావ్ ద ఆపోజిట్ ఇంపాక్ట్. కానీ దీనికి మాత్రం వాళ్ళకి ప్రతికూలమైనటువంటి విధానం అనేది కనబడుతుందన్నమాట. దట్ ద స్టూడెంట్స్ కంటిన్యూ దేర్ ఎజిటేషన్ డిస్పైట్ గవర్నమెంట్ ప్రెజర్ అండ్ హ్యావ్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ ఈవెన్ ద మోనార్చీ షోస్ దేర్ రిజాల్వ్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఎంత ఏమైనప్పటికీ కూడా ఈ స్టూడెంట్స్ అనేవాళ్ళు పూర్తిగా దీనికి వ్యతిరేకంగా ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు ఏంటి ఎజిటేషన్ అనేది చేస్తున్న వాళ్ళు ప్రభుత్వం నుంచి ఎంత ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా ఏవైనా కానీ ఈ యొక్క మోనార్చీ నుంచి కొన్ని క్వశ్చన్స్ వచ్చినప్పటికీ కూడా సొల్యూషన్ గురించి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు మాత్రం తగ్గకుండా దీని మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారన్నమాట. ద థాయ్ మోనార్చీ విచ్ లాస్ట్ అబ్సల్యూట్ పవర్స్ in the 1932 revolution continued to maintain its high influence in the government and a good godlike status in society. అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క థాయ్ మోనార్చీ అనేది పూర్తిగా ఏంటంటే దాని యొక్క అధికారం అనేది 1932 రెవల్యూషన్ తిరుగుబాటులోనే పూర్తిగా కోల్పోయింది. అయినప్పటికీ కూడా అప్పటి నుంచి కూడా వాళ్ళు ఏంటంటే ఈ యొక్క గవర్నమెంట్ని పూర్తిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే వస్తున్నారనమాట. ఎలాగా ఈ సొసైటీలో ఒక దేవుళ్ళలాగా ఆ యొక్క సొసైటీలో దేవుళ్ళ లాంటి ఎలాంటి స్టేటస్ అయితే ఉంటుందో అలాంటి స్టేటస్ అనేది వాళ్ళు దక్కించుకుంటూ వస్తున్నారనమాట. నౌ ద ప్రొటెస్టర్స్ ఆర్ ఓపెన్లీ ఛాలెంజింగ్ ద పవర్స్ ఆఫ్ కింగ్ వజీరాలాంగ్ ఖాన్ who ascended the throne in 2016 after the death of his father Bhumibol Adulyadej. అంటే ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి రాజు ఎవరంటే ఎవరైతే వజీరాలాంగ్ ఖాన్ అనే అతను పూర్తిగా 2016లో అతను ఆ యొక్క ఏదైతే సింహాసనాన్ని అధిరోహించాడనమాట. ఎప్పుడైతే అతను తండ్రి అయినటువంటి భూమిబోల్ అదుల్యాదేజ్ అనే అతను పూర్తిగా ఆ యొక్క పదవి నుంచి అంటే ఆయన చనిపోయిన తర్వాత ఆ సింహాసనాన్ని ఆయన చేజిక్కించుకున్నాడు అనమాట. ద న్యూ కింగ్ హూ ఈజ్ మోస్ట్లీ ఇన్ యూరప్. ఈ కొత్తగా ఏర్పడినటువంటి రాజు ఎక్కువ కాలం ఆయన యూరప్లోనే ఉంటాడనమాట. అండ్ మిస్టర్ ప్రయూత్ హ్యావ్ బికేమ్ సింబల్స్ ఆఫ్ ఎక్స్ట్రావేగెన్స్ అండ్ అప్రెషన్ ఫర్ ద ప్రొటెస్టర్స్ who have dismissed the emergency decree, saying the movement has gone past the point of no return and in turn setting the stage for a shadow with the police. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క ప్రయూత్ అనే అతను ప్రైమ్ మినిస్టర్ అనమాట. అతను ఏంటంటే ఒక సింబల్ అనమాట. అంటే ఈ యొక్క దుబారా ఖర్చులకి అంటే ఆయన ఏంటి అంటే ఆర్భాటాలకు పోయి ఎక్కువ ఖర్చు చేసేదానికి ఒక సింబల్ అనమాట. దాంతోపాటు ఈ తిరుగుబాటుని ఈ ప్రొటెస్ట్ని అణిచివేయడానికి కూడా ఒక సింబల్ లాంటి వ్యక్తి అనమాట. ఆయన ఏంటంటే ఈ యొక్క ఎమర్జెన్సీ ఆదేశాన్ని పూర్తిగా డిస్మిస్ చేశాడు. ఎందుకని ఈ యొక్క మూమెంట్ అనేది పూర్తిగా తగ్గిపోయింది, ఆగిపోయింది. ఇంతకుముందు ఏదైతే ఈ యొక్క ఆ యొక్క సంక్షోభం అనేది పోలీసులతో ఎలా అయితే ఆపివేయబడిందో ఇది కూడా ఆపివేయబడిందని ఆయన చెప్పాడనమాట. ఇన్ ద పాస్ట్ అథారిటీస్ హ్యాడ్ యూజ్డ్ బ్రూటల్ ఫోర్స్ టు సప్రెస్ ప్రొటెస్ట్. అంటే మనం గత చరిత్రలో కనుక చూసుకుంటే వాళ్ళ యొక్క అధికారంలో ఏంటంటే అథారిటీస్ ఏవైతే అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే చాలా క్రూరమైనటువంటి ఈ యొక్క ఫోర్స్ని బ్రూటల్ అంటే క్రూరమైనటువంటి ఫోర్సెస్ని వీళ్ళు ఈ యొక్క ప్రొటెస్ట్ని పూర్తిగా అంటే అణిచివేయడానికి ఉపయోగించారనమాట. ఇన్ 1976 ద పోలీస్ అండ్ రైట్ వింగ్ thugs massacred protesters in థమ్మసాట్ యూనివర్సిటీ బ్యాంకాక్. అంటే ఈ యొక్క 1976లో ఇలాంటి యొక్క తిరుగుబాటు వచ్చినప్పుడు ఆ కాలంలో ఉన్నటువంటి పోలీసులు కావచ్చు రైట్ వింగ్ థగ్స్ అంటే మీనింగ్ అంటే దుండగులు అనమాట. ఆ రైట్ వింగ్కి సంబంధించినటువంటి దుండగులు అనేవాళ్ళు పూర్తిగా ఈ యొక్క మారణకాండ మ్యాసిక్రూడ్ అంటే ఏంటంటే మారణకాండ సృష్టించారనమాట. ఎవరైతే ఈ యొక్క వ్యతిరేకులు ఎవరైతే ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ థమ్మసాట్ యూనివర్సిటీ బ్యాంకాక్లో ఉందనమాట. అక్కడ జరిగినటువంటి దాంట్లో ఒక మారణకాండ అనేది సృష్టించారనమాట. ఎవరు పోలీసులు రైట్ వింగ్ థగ్స్ అనేవాళ్ళు. మిస్టర్ ప్రయూత్ అండ్ హీస్ జనరల్స్ షుడ్ ఆస్క్ దెమ్సెల్వ్స్ వెదర్ దే షుడ్ టేక్ matters to such a dangerous turn or reach out to the protesters seek a solution to the crisis. అంటే ఇప్పుడు ఇక ఎవరైతే మిస్టర్ ప్రయూత్ కావచ్చు లేకపోతే అతనికి సంబంధించినటువంటి జనరల్స్ అనేవాళ్ళు వాళ్ళే ప్రశ్నించుకోవాలన్నమాట. ఏంటి వాళ్ళు ఇంతకుముందు పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇక వినాశనకరమైన డేంజరస్ టర్న్ అలాంటి వినాశనకరమైనటువంటి పరిస్థితుల్లోకి తిరిగి వెళ్తారా లేదా ఎవరైతే ఈ యొక్క వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళతో కూర్చొని వాళ్ళని చేరుకొని వాళ్ళతో చర్చల రూపంలో సొల్యూషన్ అనేది ఈ యొక్క సంక్షోభానికి సంబంధించినటువంటి సొల్యూషన్ అనేది సాధిస్తారా అని చెప్పేసి వాళ్ళే ప్రశ్నించుకోవాలి అని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి పూర్తిగా ఈ యొక్క బ్యాంకాక్లో కావచ్చు లేకపోతే ఈ యొక్క హాంకాంగ్ ఏదైతే ఉందో హాంకాంగ్ యొక్క రాజధాని బ్యాంకాక్ అనమాట. పూర్తిగా ఈ యొక్క తిరుగుబాటు అనేది ఉందన్నమాట. ఎవరి మీద ఆ యొక్క ప్రధానమంత్రి అయినటువంటి ప్రయూత్ మీద
దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మోనార్చీ రాచరికం మీద బాగా వ్యతిరేకత అనేది ఉందన్నమాట. సో ఇంతకుముందు కూడా ఇలాంటి రాచరికం అనేది 1932లో అంతమైనప్పటికీ వారి యొక్క ప్రభావం అంతమైనప్పటికీ కూడా వాళ్ళు అనధికారికంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని కంట్రోల్ చేస్తూనే వస్తున్నారనమాట. ఈ యొక్క రాజును చేతిలో పెట్టుకున్న ఈ యొక్క ప్రయుత్ అనే వ్యక్తి ఆడంబరాలు పోయి చాలా వరకు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు అనమాట. సో ఇంతకుముందు 1976లో జరిగినటువంటి ఏదైతే ఈ యొక్క ప్రొటెస్ట్ ఏదైతే ఉందో అంటే వినాశనకరమైనటువంటి మారణకాండ అనేది మళ్ళీ తిరిగి రిపీట్ అవ్వకుండా ఈ ప్రయుత్ అనే అతను మళ్ళీ వాళ్ళతో మాట్లాడి ప్రశాంతంగా చర్చల రూపంలో ఈ సమస్యకు పరిష్కారాన్ని చూస్తాడో లేదో చూడాలి అని చెప్తున్నారు అనమాట. సో ఈరోజు కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ అనేది వచ్చేసరికి దాదాపు 7:38 అవుతుందండి. సో అందుకే చెప్పలేకపోతున్నాను. సో ఇది ఈరోజు నా హిందూలోని 2 ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.